3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇద్దరు యువతులకు గూడు కరవైంది. చిన్నప్పుడే అమ్మా నాన్నను కోల్పోయిన ఆత్మస్థైర్యంతో నెట్టుకొస్తున్న వారికి ఇప్పుడు నిలువ నీడ లేకుండా పోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయినపేటలో భారీ వర్షాలకు కుంట సమ్మక్క ఇల్లు పూర్తిగా కూలిపోయింది. 3 రోజులుగా పైకప్పు నుంచి నీళ్లు కారుతుండడంతో రాత్రి వేళ పక్కన ఉన్న వారింట్లో పడుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లో నిత్యావసర వస్తువులు సహా సామాగ్రి అంతా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నైట్ మూడింటి ప్రాంతంలో మా ఇల్లు మొత్తం వర్షానికి ఉండవర్షం కాలే. నైట్ వేరేట వాళ్ళ ఇంటికి పోయి పండుకున్నాం. సామాన్ అంతా మొత్తం నైట్ 3కే కూలిపోయింది. మొత్తం సామాన్ అంతా ఖరాబ్ అయింది. మాకు అమ్మ నాన్న లేదు. మా అక్క నేను ఇద్దరం ఉంటాం మా ఇంట్లో. మాకు ఏం లేదు, వేసుకునేందుకు బట్టలు కూడా లేవు. మొత్తం అన్ని సామాన్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం అల్లనే ఉన్నాయి. మేము కట్టు బట్టలు విని నిలుస్తున్నాం. ఏం లేవు, బియ్యం గియ్యం ఏం లేవు, వంట సామాను కూడా ఏం లేవు. వండుకొని తిందామన్నా కానీ బియ్యం కూడా లేవు. ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని కోరుతున్నా.